ఛత్రపతి శివాజీ మూవీ గురించి అందరు రావడం జరిగింది అంటే దానికి బలమైన కారణము కొద్ది మందికి తెలిసినటువంటి చరిత్ర శివాజీ గురించి తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే రావడం జరిగింది। ఈ సినిమాను ప్రదర్శించడం వల్ల మన హిందువుల్లో ఎంత చైతన్యం తీసుకురావడం జరుగుతుంది। అలాగే మన చరిత్ర గురించి తెలియని వాళ్ళకి ఎంతో మందికి చరిత్ర తెలుసుకునే ఒక మంచి సదవకాశం కలిగింది। కాబట్టి దీన్ని బంధుమిత్రులు అందరూ మన హిందూ బంధువులు సోదరులు కూడా ఈ సినిమాను చూసి తెలిసిన వాళ్ళకి అందరికీ రిఫరెన్స్ చేసి మన చరిత్ర గురించి అంటే ఏంది, శివాజీ అంటే ఏంది, ఆయన జీవిత త్యాగం దేని గురించి చేశాడు, ఆయన జీవిత పోరాటం దేని గురించి చేశాడు, దానివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి, మనం నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలాంటి సమాజానికి మెసేజ్ ఇవ్వాలి, మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక శివాజీ మహారాజులా ఎలా మారాలి అనడానికి ఇది ఒక ఉదాహరణలాగా తీసుకొని ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా ఈ మూవీని చూసి మన హిందువులకు అందరికీ కూడా కావాల్సినటువంటి మెసేజ్ని ఈ మూవీ ద్వారా అందుతుందని నేను అనుకుంటున్నాను। ధన్యవాదాలు। भारत माता की जय। वीर शिवाजी, वीर शिवाजी, भारत माता की जय। जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी। హిందూ సమాజం ఏదైతే ఉందో మన అందరూ ఇది తెలుసుకోవాల్సిన విషయం। మొఘల్స్ ఎవరైతే మన దేశం పైన 11th సెంచరీలో ఈ ఇన్వేడర్స్ దురాక్రమణదారులు ఈ భారతదేశం పైన దురుద్దేశంతో వచ్చి ఈ దేశం పైన ఈ మన సమాజం పైన మన ఆస్తుల పైన మన గుడుల పైన గోపురాల పైన దాడిని చేసి మన హిందువుల సమాజం పైన స్త్రీలని చెరచి ఎన్నో విధాలుగా మనని నష్టపరిచిన వాళ్ళు ఈ దురాక్రమదారుని ఈ మొఘల్ని ఎదిరించి పోరాడిన మన యోధులు వీరులు శూరులు యుద్ధాలు చేసి శివాజీ మహారాజు ఎన్నో 16th సెంచరీల తర్వాత అదేవిధంగా తన కొడుకు సంభాజీ మహారాజు మొఘల్ సామ్రాజ్యాన్ని వాళ్ళని ఎన్నో విధాలుగా వణికించి భయపెట్టించి ఛత్రపతి శివాజీ అదేవిధంగా సంభాజీ మహారాజు వీళ్ళు మన రాజ్యాన్ని మన దేశాన్ని మన హిందూ సామ్రాజ్యం మన గుడుని కాపాడి మన హిందూ సమాజానికి ఎంతో ధైర్యాన్ని ఎంతో శక్తిని ఎంతో పోరాట శక్తిని ఇచ్చిన ఈ సంభాజీ మహారాజ్ని మనం తలుచుకుంటూ ప్రతి హిందూ మేలుకొని ఇప్పుడు కూడా మన దేశాన్ని మన ధర్మాన్ని హిందుత్వానికి మన గుడులు గోపాలను కాపాడాలంటే మీరు నడుము కట్టాలి, కంకణం వేసుకోవాలి, ముందుకు వెళ్ళి ఈ దేశాన్ని ధర్మం కాపాడితేనే మన మనుగడ మన సాంప్రదాయాన్ని